డాడీ సిల్వర్ జూబ్లీ వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ కి మీ అందరికి వెల్కమ్ అనమాట. ఫస్ట్ థింగ్, సెలబ్రేషన్స్ అయితే చాలా 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 బాగా జరిగాయి. సో ఐ వాజ్ సో ఎక్సైటెడ్ అనమాట. అంటే ఎప్పుడైతే మేము సిల్వర్ జూబ్లీ వెడ్డింగ్ యానివర్సరీ చేద్దాం అనుకున్నామో, సిన్స్ దాట్ టైమ్ ఐ వాజ్ సో 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 ఎక్సైటెడ్. సో ఆఫ్టర్ దట్ ఎలా అవుతుంది కొంచెం టెన్షన్ కూడా ఉందన్నమాట. వి మేడ్ ఇట్ సక్సెస్ఫుల్ ఎనీవే. బిఫోర్ దట్ ఐ వాంట్ టు షేర్ ఫ్యూ ఎక్స్పీరియన్స్ అనమాట. లైక్ మై ఫ్రెండ్స్ ఆర్ లైక్ ఇది చేసాం అది చేసాం. యాక్చువల్లీ చాలా 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 ఎక్స్ప్లోర్ చేయాల్సి వచ్చింది అనమాట. అంటే ఐ వాజ్ వెరీ యంగ్. ఎట్లా అంటే I just completed my graduation. After 2 years, like after 1 year ki మేము సెలబ్రేషన్ ఈ సిల్వర్ జూబ్లీ అనేది వచ్చింది అనమాట. సక్సెస్ఫుల్గా 25 years కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి వీ థాట్ ఆఫ్ సెలబ్రేటింగ్. సో అప్పుడు నాకు ఇంకా గ్రాడ్యుయేషన్ అయిపోగానే చక్కగా జాబ్ వచ్చింది తర్వాత ఐ వాజ్ లైక్ ఓకే చేద్దాము అని. సో ఇంకా చేద్దాం అన్నప్పుడు ఫస్ట్లీ ఐ టోల్డ్ టు దెమ్ లైక్ లెట్స్ సెలబ్రేట్ ఎనీవే, ఇట్స్ జస్ట్ అరౌండ్ ద కార్నర్. సో దే వర్ లైక్, అంటే వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ లేదనమాట. ఎందుకు నో వై, లైక్ నీకు మ్యారీడ్ అయ్యి వచ్చింది కదా, ఎందుకు మళ్ళీ మాకు సెలబ్రేషన్స్ అన్నారు. People say that you have to get married but we are not ready. So anyway we know that. So I told to my mother, she's like little bit cool, as you know, like she's very cool. She's like okay let's do it, we can think of it. But my father was strictly no. ఏంటంటే అస్సలు వద్దంటే వద్దు. he's a very shy person and he was like no what society may think of. But I was like no, let's do it. So మా మమ్మీ చెప్పాను, she was like okay let's అంటే ఫాదర్ కొంచెం స్లోగా చెప్దాం అని అన్నారు. అన్న తర్వాత ఇంకా అట్లా సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. ఇంకా ఒక్కసారి నాకు ఒకసారి మైండ్లో పడింది అంటే ఐ వాజ్ లైక్ చెయ్యాల్సిందే ఇంకా. సో దానికి షాపింగ్ అని, ఎంత షాపింగ్ అంటే లైక్ ఒక పెళ్ళి ఎలా చేయాలో ఇంచుమించుగా హల్దీ కానీ సంగీత్ కానీ ఈవెంట్స్ కానీ అన్ని ఈవెంట్స్ చేశాం. సో అన్ని ఈవెంట్స్కి తగ్గ డ్రెస్సెస్, దానికి తగ్గ బ్లౌజెస్, తర్వాత డెకరేషన్, తర్వాత గిఫ్టింగ్, తర్వాత ఇంకా చిన్న ఐటమ్స్ చాలా ఉంటాయి అనమాట. సో బేసిక్గా ఇది కూడా నాకు ఒక లెర్నింగ్ అనిపిస్తుంది. ఏంటంటే ఫైన్, ఇప్పుడు ఒక ఈవెంట్ చేయాలి అంటే దాని వెనక ఎన్ని వర్క్స్ ఉంటాయి, వాళ్ళు ఎంత పర్టికులర్గా ఉండాలి ప్రతి ఒక్కటి అని నాకు అనిపించింది అనమాట. సో ఇది ఒక ఈవెంట్ అనేది నాకు ఒక లెర్నింగ్ అయిపోయింది. సో ఇంకా నాకు ఎట్లా అంటే నేను హైదరాబాద్లో ఉన్నా, మా పేరెంట్స్ ఇక్కడ నేటివ్గా వచ్చారనమాట. వచ్చేసిన తర్వాత ఐ డోంట్ నో లైక్ ఎవరితో షాపింగ్కి వెళ్ళాలి అని చెప్పి. సో సమ్ టైమ్స్ కొన్నిసార్లు అయితే నేను ఒక్కదాన్నే వెళ్ళిపోయాను షాపింగ్కి. ఒక్కదాన్నే వెళ్ళిపోయి ఇంత లగేజ్ వేసుకొని క్యాబ్ వేసుకొని వచ్చేదాన్ని అనమాట. అలా ఎన్ని షాపింగ్ జరిగిందో. ఫైనల్లీ వచ్చేసింది అనమాట. January 31st వచ్చాము. ఆల్మోస్ట్ వీఆర్ నియర్ 4 days ఉంది. 4 days ఉన్న తర్వాత స్టిల్ మా డాడీ ఏంటంటే ఇంత గ్రాండ్ వద్దు. సో నాకు అనిపించింది లేదు వీళ్ళని చీరప్ చెయ్యాలి, 100% చీరప్ చేయాలని చెప్పి. సో ఐ కాల్ మై గ్యాంగ్. ఫస్ట్లీ నా ఫ్రెండ్స్కి కూడా నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే 1 day ముందు రావచ్చు, బట్ వాళ్ళు కూడా మంచి పొజిషన్స్లో ఉన్నారు, వాళ్ళు జాబ్స్ చేస్తున్నారు. వాళ్ళు కూడా 4 days ముందు రావడం అనేది ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దెమ్. సో వాళ్ళు 4 days ముందు వచ్చారనమాట. ఎందుకంటే ఈవెంట్ స్టార్ట్ అయిపోయి వీళ్ళ హల్దీ ఉంది, సంగీత్ ఉంది, మెయిన్ ఈవెంట్ ఉంది. తర్వాత మేము యాక్చువల్లీ అవర్ హోమ్ ఈస్ వెరీ స్పిరిచువల్ ఫ్యామిలీ. సో మేము ఏదైనా స్టార్ట్ చేసేటప్పుడు వీ వాంట్ టు టేక్ పర్మిషన్ అనమాట. ప్లీజ్ మేము ఇది చేసుకోవచ్చా, మాకు పర్మిషన్ ఇవ్వండి అన్నట్టు వీ యూస్ టు సీక్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ ది గాడ్. సో మేము రుద్రాభిషేకం పెట్టుకున్నాము. అండ్ ఈవెంట్స్ ప్రతి ఈవెంట్ కూడా సక్సెస్ఫుల్. మేము ఇంత అనుకుంటే అది ఇంత అయిపోద్ది. ఇట్స్ లిటరలీ గాడ్స్ బ్లెస్సింగ్ అనమాట. తర్వాత మా ఫ్రెండ్స్ వచ్చారు. వచ్చిన తర్వాత వైబే మారిపోయింది అనమాట. ఫస్ట్ నా బెస్ట్ ఫ్రెండ్ యష్, పవన్, అభినయ్, వాళ్ళకైతే చాలా థ్యాంక్స్ చెప్పాలి. వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా మా డాడీ కూడా చీరప్ అనమాట. లెట్స్ సెలబ్రేట్ అని చెప్పేసి. సో వి సెలబ్రేటెడ్ ఇట్ సో వెల్. ఐఎమ్ వెరీ 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 హ్యాపీ ఫర్ దట్. ఫస్ట్ థింగ్ వేర్ ఐ ఫీల్ ఎమోషనల్ అంటే బేసిక్గా ఐఎమ్ ద ఓన్లీ డాటర్ ఫర్ మై పేరెంట్స్. సో లైక్ వాళ్ళు ఏంటంటే కొడుకైనా కూతురైనా ఎవరైనా లైక్ నేనే. ఇంకా ఈవెంట్ ఏదైనా చేయాలంటే ఇట్స్ ఆన్ మీ. నాకు బ్రదర్ ఉంటే మేబీ ఓకే హీ మైట్ టేక్ కేర్. బట్ సో ఇప్పుడు నాకు వేరే ఆప్షన్ లేదు, వేరేతో డిస్కస్ చేసుకునే ఆప్షన్ కూడా లేదనమాట. ఐ హ్యావ్ టు టేక్ మై డెసిషన్ అండ్ ఐ హ్యావ్ టు మూవ్ ఫార్వర్డ్. సో అట్లా చాలా డెసిషన్స్ తీసుకున్నాము, తర్వాత చేసాము. ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్. ఐ డోంట్ థింక్ ఇట్స్ అ స్మాల్ థింగ్. ఇట్స్ లైక్ వెరీ బిగ్ అచీవ్మెంట్ ఫర్ మీ అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ దట్. బికాస్ దీస్ ఆర్ మెమోరీస్. లైక్ మెమరీస్ ఏదైనా కొనుక్కోవచ్చు కానీ వీ కాంట్ బై మెమరీస్ కదా. సో దేర్ ఐ గాట్ ఇన్ టు బిట్స్ ప్లాన్ ఇట్ ఇన్ రాజస్థాన్. ఏంటి రాజస్థాన్ పంపిస్తారా, హైదరాబాద్ పంపిరా అని అన్నారు. అక్కడ కూడా నో దేవర్ లైక్ ఇట్స్ అబ్బాయిని ఏం లేదు, ఎంత దూరమైనా వెళ్ళొచ్చు, నో యూ హ్యావ్ టు గో అన్నారు. దెన్ ఐ సెడ్ యా. సో ఎక్స్ప్లోర్ చేయడానికి నాకు ఎక్కువ ఛాన్స్, ఫ్రీడమ్ ఇచ్చారనమాట. ఆఫ్టర్ దట్ నేను బెంగళూరుకి ఇంటర్న్షిప్ చేయడానికి వెళ్ళాను 4th year. అప్పుడు కూడా నో యూ కెన్ డూ ఇట్ ఇన్ హైదరాబాద్. నో, మా పేరెంట్స్ ఆర్ లైక్ నో యూ కెన్ గో. సో ఇంటర్న్షిప్స్ చేశాను, ఆఫ్టర్ దట్ జాబ్ చేశాను. అంటే ఏదైనా కూడా నో, యూ జస్ట్ ఎక్స్ప్లోర్ ఎవ్రీథింగ్. ఈవెన్ ఇట్స్ అ ఫెయిల్, ఇట్స్ ఫైన్.
యూ విల్ లెర్న్ సంథింగ్ ఫ్రమ్ దట్. సో అలాంటి మోటివేషన్ ఉంటుంది, అలాంటి వైబ్ ఉంటుంది అనమాట. సో ఇంత చేసినప్పుడు వై నాట్ దిస్, వై నాట్ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ అనిపించింది. అంటే ఇంకా ఆ క్వశ్చన్ మార్క్కి ఆన్సర్ ఏంటి అనేది యూ కెన్ వాచ్ ద వీడియో. ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఫర్ దాట్. అండ్ ఆల్సో ఇంకా ఎండ్ చేసేటప్పుడు ఇంకో చిన్న చెప్దాం అనుకున్నా, థ్యాంక్ఫుల్ ఫర్ ఆల్ ఆఫ్ యూ, లైక్ ఆల్ ద రిలేటివ్స్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఎవ్రీవన్. యువర్ ప్రెజెన్స్ మేడ్ అవర్ డే, మేడ్ అవర్ మెమరీస్, అండ్ ఐమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. లైక్ ఎవరైతే వచ్చారో ఈవెంట్కి, అంత బాగా సెలబ్రేషన్స్ జరగడానికి, లైక్ యూర్ ద పార్ట్ ఆఫ్ ద సెలబ్రేషన్స్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్, ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్, ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దట్. అండ్ యా, ఆ మెమరీస్ చూసిన ప్రతి ఒక్కసారి నాకు అనిపిస్తుంది అనమాట, ఒక్కొక్కరికి థ్యాంక్స్ చెప్పాలి వచ్చినందుకు అని. అండ్ యా, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ మీ అండ్ మై ఫ్యామిలీ. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.